అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక చివరిగా దానం నాగేందర్ రాజీనామా మనమందరం అనుకున్న విషయమే. ఎప్పుడైతే హైకోర్టు నుంచి 4 వారాల్లో ఈ యొక్క కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డి తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ముగ్గురు మీద దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి మీద అనర్హత వేటు వేయాలంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదు, మీరు ఆదేశించండి అని చెప్పి కోర్టుకు పోతే కోర్టు 2 సార్లు ఛాన్స్ ఇచ్చింది. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఒకసారేమో ఆయన ఆదేశించే హక్కులు మారగారు లేవని చెప్పుకొచ్చింది. ఇవన్నీ ఒక కొనసాగుతున్నాగానే మన సింగిల్ జడ్జ్ తీర్పు ఏమొచ్చిందనంటే 4 వారాల క్రితము ఇక్కడ ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్ని ఆదేశించింది. స్పీకర్ కార్యదర్శికి, అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ద్వారా ఈ అంశాన్ని పొందుపరిచింది. సో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు కాబట్టి మనం అందరికంటే ముందుగానే పసిగట్ట విషయం చెప్పుకొచ్చినాం. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు కాబట్టి దాన్ని కొట్టి పారేయాలి, దాని మీద స్టే ఇవ్వాలని చెప్పి డివిజన్ బెంచ్కి పోతారు. ఆ తర్వాత మల్ల వాదనలు వింటారు. ఈ వాదనని కొనసాగేసరికి సంవత్సరం కాస్త పుణ్యకాలం కాస్త పూర్తయిపోయారని మాట్లాడుకొచ్చినాం. కానీ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి పోయినటువంటి అసెంబ్లీ కార్యదర్శికి చుక్కెదురైంది. ఏమైంది? ఆ విషయం మీద మేము స్టే ఇవ్వలేమన్నట్టుగా కొట్టిపారేసింది. స్టే ఇవ్వలేమనంటే అసెంబ్లీ కార్యదర్శికి ఆల్రెడీ 4 వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని తీర్పు వచ్చింది కాబట్టి అది కాస్త సుమారుగా ఇంకో 4-5 రోజుల్లో ఆ 4 వారాల గడువు పూర్తవుతుంది. సో గడువులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోతే, అసెంబ్లీ కార్యదర్శి చేపట్టకపోతే ఈ ఎమ్మెల్యేల మీద పూర్తిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో అంతకంటే మునిపే మిగిలిన వారిద్దరి విషయంలో టెక్నికల్గా తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఇద్దరిని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులుగానే మనం చూపించవచ్చు. ఎందుకంటే టెక్నికల్గా అదే ఉంటుంది. వాళ్ళు గెలిచిన దాంట్లో కానీ ఇతర వాటిలో టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే ఉంటారు. ఒకవేళ కనుక వాళ్ళు కాదు కూడదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాదు అనుకున్నప్పుడు ఇండివిజువల్గా ఉండి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. కండువా వేసుకొని తిరిగినా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏదైనా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉంటారు కాబట్టి. సో వాళ్ళిద్దరి విషయంలో పెద్దగా ఎఫెక్ట్ ఏం పడకపోవచ్చు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు విషయంలో. కానీ దానం నాగేందర్ విషయంలో అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ చెప్పుకొచ్చినాం కాబట్టి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఆయన కాబోతున్నారు. సో ఇప్పుడు దానం నాగేందర్ ముందున్న సవాల్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి వెంటనే ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిండు. సో ఇటు నేపథ్యంలో ఇక్కడ మాత్రం ప్రూవ్ చేయలేం. టెక్నికల్గానే బీఆర్ఎస్ అయినా కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చారు కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం ఏంది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అదే కడియం విషయంలో కానీ తెల్లం వెంకట్రావు విషయంలో కానీ ఈ క్వశ్చన్ రైజ్ కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోటీ చేయలే. మీరు ఏ పార్టీ అడిగినా క్వశ్చన్ చేసినా కూడా బలవంతంగా క్వశ్చన్ చేసినా ఇంకేదైనా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు బీఆర్ఎస్ అని టెక్నికల్గా ప్రూవ్ చేయగలుగుతారు. వాళ్ళు గెలిచినప్పుడు వచ్చిన సర్టిఫికెట్లు కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ చూసినా వాళ్ళు బీఆర్ఎస్ అనే గుర్తింపు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మారితే కండువాలు మారచ్చు, కానీ టెక్నికల్గా మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళకి ఏం ఎఫెక్ట్ కాకపోవచ్చు. కానీ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరంటే ఇక్కడ దానం నాగేందర్ మాత్రమే మోస్ట్ ఎఫెక్టెడ్. సో ఇప్పుడు ఏం చేయబోతుందంటే పార్టీ ప్రతిపక్షాలను దెబ్బతీయడం కోసం, ప్రతిపక్షాల నోర్లు మూయించడం కోసం ఇక్కడ ఏ మాటలు చెప్పినా కన్విన్స్ చేయవచ్చు. ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి ఏదో ఒక డైలమాలో పెట్టవచ్చు. కానీ దానం నాగేందర్ విషయంలో పరిస్థితి లేదు కాబట్టి దానం నాగేందర్ చేత రాజీనామా చేయించాలని చెప్పి ఆలోచన చేస్తుందట. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం, ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది. సో దానం నాగేందర్ చేత రాజీనామా చేయించే విషయంలో కూడా దానం నాగేందర్ ముందు కొన్ని సవాళ్ళు ఎదురైనాయి. ఒకటి, ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ టికెట్ వస్తుందా? ఎందుకంటే ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. ఒకవేళ కనుక చాలా స్ట్రెస్ చేసి అప్పటికే దానం నాగేందర్ విషయంలో కొంత వివాదం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కనుక ఈసారి మళ్ళీ ఉప ఎన్నిక కనుక వస్తే అక్కడ ఎవరు దసోజు శ్రావణ్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నది. సో దసోజు శ్రావణ్ కానీ టికెట్ ఇస్తే కొన్ని ఏళ్ళుగానే ఓడిపోతున్నాడు. పోటీ చేసి ఓడిపోవడం కావచ్చు, ఆయనకు రాజకీయంగా సహకారం లేకపోవడం కావచ్చు, ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీయే ఇక్కడ ఆధిపత్యం సాధించింది, విజయం సాధించింది. ఎందుకంటే ఇక్కడ అర్బన్ ఏరియా కాబట్టి అర్బన్లో కొంత బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పనులు కనబడ్డాయి. కేసీఆర్, కేటీఆర్ రంగానే వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు కనబడ్డాయి కాబట్టి కొంత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈయనకి ఫస్ట్ టికెట్ వస్తుందా రాదా అని ఒక భయం అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్ దాసోజు శ్రావణ్కి పోతుంది. ఇక్కడ 2 అంశాలు దాసోజు శ్రావణ్కి ప్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన కొన్ని సంవత్సరాలుగా పోటీలో ఉండడం, ఓడిపోవడం. సో అదొక అంశం ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది. సో పోటీ చేసి ఓడిపోవడం, ఆ తర్వాత ఆయన కొన్ని సానుభూతి కూడా ఉన్నది ఆయనకి. తర్వాత ఇక్కడైనా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం కూడా ప్లస్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఇప్పుడు పైపెచ్చు మూసీ పరివాహక ప్రాంత ప్రజల యొక్క వ్యతిరేకతతోని
వాళ్ళ మాటలతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత వ్యతిరేకత మూట కట్టుకుని నెగటివ్లో పోయింది. సో కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీగా ఈ ప్రజల నుంచి పాజిటివ్ అయ్యే అవకాశం లేదు. సో ఆయనకున్న సవాలు టికెట్ వస్తుందానా లేకపోతే ఇక్కడ వాళ్ళకి పాజిటివ్ అయిన అంశం కావచ్చు. సెకండ్ అంశం ఏంటంటే చాలా కీలకమైంది, ఆయన మళ్ళోసారి ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, వెంటనే ఎంపీ ఎలక్షన్ వస్తే ఎంపీలో పోటీ చేసిండు, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ సమయానికల్లా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి రాజకీయం ఉంటుందో. ఈ ఎలక్షన్స్ వస్తే రేవంత్ రెడ్డికి సంబంధించి కొంతమంది సీనియర్ విభేదిస్తున్నారు, అంతర్గతం కొంత చర్చ సాగుతున్నది, ఎప్పటికైనా అది ఉండేదనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ కనుక ఉప ఎన్నికలు ఓడిపోయినా ప్రభుత్వం ఏం కాదు, గెలిచినా ప్రభుత్వానికి ఏం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే టెక్నికల్గానే బీఆర్ఎస్ అని చెప్పడానికి ప్రూవ్ చేయలేదు కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. టికెట్ ఇచ్చి ఆయన గెలిచినా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి ఏం ఒరగదు. ఎందుకంటే గెలిస్తేనేమో ఆయన 65 మందిలో ఆయన ఒక్కడవుతాడు, ఓడిపోతే ఆయన ఒకటి ఓడిపోయినట్టుగా పోతే పోని ఏం కాదు, ప్రభుత్వం అయితే కూలిపోదు కానీ చూస్తారు. సో కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లుంటుందో కూడా ఆ సమయంలో చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్సర్టైన్, వాళ్ళ ఆలోచన అన్సర్టైన్గా ఉంటాయి. అది ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడవచ్చు. సో ఆ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన కూడా దాని నాగేందర్ పట్టుకున్నదట. అయితే అధిష్టానం అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఏం కాదు, అన్ని రకాల సహాయ సహకారం అందిస్తాం, ఒకవేళ కనుక పెద్ద ఎత్తున కనుక విమర్శలు ఎదుర్కొని ఇబ్బంది పడకుండా ఉండాలన్నప్పుడు నీ రాజీనామా మాత్రం తప్పకుండా ఉండాలన్నట్టుగా ఆయన నుంచి కొంత భరోసా అయితే దాన నాగేంద్రకైతే ఉన్నదట. మరి దాన నాగేంద్ర ఆలోచన చేస్తున్నట్టు సమయం చూసి అదును చూసి ఆయన ఈ మధ్య కాలంలో రాజీనామా చేసే అవకాశం ఉన్నదట. మరి రాజీనామా తర్వాత ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో దాన నాగేంద్ర రాజీనామాతో ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఉప ఎన్నికలు ఎట్లా ఉంటాయి ఏందని చూడాలి. ఎందుకంటే ఇక్కడ స్ట్రీమ్ లైన్లకు మళ్ళీ బీజేపీ కూడా వస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకునేది కొంత ఉత్తేజంలో కొంత ఉత్సాహంలో ఉన్నది. అర్బన్లో బీజేపీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పోయి వీళ్ళు వచ్చి వీలుగా అంతని చెప్పి వీళ్ళని తిరస్కరించి ఆల్టర్నేట్గా మూడో పార్టీకి అవకాశం ఇచ్చినా ఇవ్వచ్చు జనం. సో ఇవన్నీ బేరీజు వేసుకొని అన్ని రకాలుగా ఆలోచన చేసి సమయం అదును చూసి రంగంలోకి దిగే అవకాశం ఉన్నదట. కానీ ఉప ఎన్నికలు రావడం మాత్రం ఖాయంగా కనబడుతున్నది.